సో ఇన్సెట్ కంప్లీట్ అయిన తర్వాత డిజైన్లోకి వెళ్ళొచ్చు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ డిజైన్స్ కోసం మనం ఈ డిజైన్స్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే డిజైన్లోనే మనకు పేజ్ సెటప్ కూడా ఏమైనా మార్చాలనుకున్నా ఇక్కడ నుంచి మనకు పేజ్కి సంబంధించిన సెట్టింగ్స్ ఎలా ఉండాలి, విడ్త్ ఎలా ఉండాలి, హైట్ ఎలా ఉండాలి, ఇక్కడ నుంచి సింపుల్గా సెలెక్ట్ చేసుకుని ఓకే అంటే మోడిఫై అయిపోతుంది. చాలా వరకు ఏంటంటే ఇది డైరెక్ట్గా మనం సాఫ్ట్ కాపీనే ప్లే చేసుకుంటాం కాబట్టి అంత అవసరం ఏమి ఉండదు. మీ చాయిస్ అది A4 A3 అలా ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. అది కూడా పోర్ట్రేటా ల్యాండ్స్కేపా ఆప్షన్స్ అన్నీ ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ నాకు ఇది ఎనఫ్. సో ఇక్కడ డిజైన్స్ ఉన్నాయి. సో చాలా వరకు చేసే మిస్టేక్ ఏంటంటే అందరూ ఇక్కడ డైరెక్ట్ క్లిక్ చేస్తారు, అన్నీ అప్లై అయిపోతున్నాయండి, మాకు ఓన్లీ పర్టికులర్ స్లైడే కావాలి సార్ అని అడుగుతూ ఉంటారు. సో చిన్న ఆప్షన్ ఇక్కడ డైరెక్ట్ క్లిక్ చేయొద్దు. ఎప్పుడే కానీ మనకు ఒక 10 స్లైడ్స్ ఉన్నాయి అన్నిటికీ అప్లై చేయాలి అనుకున్నప్పుడు ఎగ్జాంపుల్ 2 ఉన్నాయి కదా, ఇంకోటి తీసుకుందాం. షార్ట్కట్కి కంట్రోల్ M ఐడియా ఉంది కదా. ఎగ్జాంపుల్ గ్రాఫిక్ డిజైనింగ్ గురించి అనుకుందాం. గ్రాఫిక్ డిజైనింగ్ టాపిక్స్ ఎగ్జాంపుల్. ఓకే, ఎగ్జాంపుల్ ఈ 4 సబ్జెక్ట్స్ తీసుకున్నాను నేను, 4 సాఫ్ట్వేర్స్. ఓకే, ఒక 3 స్లైడ్స్ వచ్చాయి. ఇప్పుడు చూడండి, డైరెక్ట్ క్లిక్ చేస్తే అన్ని స్లైడ్స్కి అప్లై అయిపోతాయి. సో అలా కాకుండా సెలెక్టెడ్, ఓన్లీ సెలెక్టెడ్ స్లైడ్కి మాత్రమే కావాలంటే రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. అప్లై టు ఆల్ అంటే అన్నిటికీ అప్లై అవుతుంది. అప్లై టు సెలెక్టెడ్ స్లైడ్, మనం ఏ స్లైడ్ అయితే సెలెక్ట్లో పెట్టుకున్నామో ఎగ్జాక్ట్లీ అక్కడ మాత్రమే అప్లై అవుతుంది. టైటిల్ చూసుకోండి, అక్కడికి వెళ్ళగానే మీకు ఎగ్జాక్ట్లీ డిస్ప్లే అవుతుంది. రైట్ క్లిక్ ఇచ్చేసి అప్లై టు సెలెక్టెడ్ స్లైడ్. మళ్ళీ సేమ్ నెక్స్ట్ వెళ్ళి నెక్స్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా కాకుండా డైరెక్ట్ బ్యాక్గ్రౌండ్స్ అంటే డిజైన్స్ లేకుండా ఓన్లీ బ్యాక్గ్రౌండ్స్ అప్లై చేయాలంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ స్టైల్స్ కూడా ఉంటాయి. గ్రేడియంట్ స్టైల్ అని ఫార్మేట్లోకి వెళ్తే ఇంకా మోర్ ఆప్షన్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ ఫిల్ ఎలా ఉండాలి, సాలిడ్ సింగిల్ కలర్ కావాలనుకుంటే, గ్రేడియంట్ అంటే మల్టీ కలర్స్ కూడా ఇక్కడ ఆప్షన్స్ వచ్చాయి. సో మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని చూస్ చేసుకుంటాము. దెన్ లీనియర్ 1 by 1 కావాలా, లేకపోతే ఒకదాని చుట్టూ ఇంకోటి కావాలా, ఇవన్నీ కూడా అప్లై చేసుకోవచ్చు. పొజిషన్స్ ఎక్కడ ఉండాలి ఏంటి, స్టాప్ పొజిషన్ ఏంటి, ఎండ్ పొజిషన్ ఏంటి, ఇవన్నీ కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ట్రాన్స్పరెంట్ కావాలనుకుంటే కలర్స్ కూడా ఏ కలర్స్ కావాలి మనం చూస్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ కలర్ ఇస్తున్నాను చూడండి. సో ఓకే, ఎలా కావాలంటే అలా. ఇంకా యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒకవేళ గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకునే వాళ్ళకైతే కంప్లీట్గా కంట్రోల్లోకి వస్తాయి ఇవన్నీ కూడా. అంటే మన చాయిస్ ఉంటుంది ఇక్కడ, సిస్టమ్ ఇచ్చిన చాయిస్ని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇది గ్రేడియంట్. పిక్చర్స్ అండ్ డిజైన్స్ ఏమైనా కావాలి మనకు, టెక్స్చర్స్ అనుకుంటే ఇక్కడ నుంచి ఆప్షన్స్ ఉంటాయి, ఏమైనా కావాల్సినవి తీసుకోవచ్చు ఇక్కడ. లేదు మనం చూస్ చేసుకోవాలి ఫోటో అనుకున్నా సెల్ఫ్గా మనమే ఏదైనా డౌన్లోడ్ చేసినవి ఉన్నా, ఫోటో బ్యాక్గ్రౌండ్స్ ఉన్నా సింపుల్గా సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ చేసుకున్నా సరిపోతుంది ఇక్కడ నుంచి. ఇది పిక్చర్. మళ్ళీ గ్రేడియంట్ కావాలనుకున్నా, సాలిడ్ కలర్ కావాలనుకున్నా తీసుకోవచ్చు. హైడ్ చేయాలనుకుంటే హైడ్ ఆప్షన్స్ ఇవి. సో పిక్చర్ ఆప్షన్స్ కూడా సేమ్ ఇక్కడ నుంచి అప్లై చేసుకున్నప్పుడు ఉంటాయి. సో ఓకే, డన్. అప్లై టు ఆలా లేకపోతే డైరెక్ట్ క్లోజ్ చేసుకోవాలా చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి తీసుకున్నా నేను. బ్యాక్గ్రౌండ్ కావాలనుకుంటే అప్లై చేసుకోండి, లేదంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా తీసుకోండి అప్లై టు సెలెక్టెడ్ స్లైడ్. సో ఏదైనా ఎగ్జాంపుల్, ఓకే ఇది బాగుంది, ఇది తీసుకుందాం. ఓకే, సో చూడండి డిఫరెంట్ స్లైడ్స్ అప్లై చేశాము. ఇది డిజైన్ వరకు ఇక్కడ. ఇందులో కూడా మళ్ళీ మనకు కలర్స్ ఏమైనా కావాలనుకుంటే కలర్స్ మార్చుకోవచ్చు. అంటే ఆ డిజైన్స్కి కూడా కలర్స్ మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫాంట్ స్టైల్స్ కూడా ఎలా ఉండాలి, టెక్స్ట్కి సంబంధించిన స్టైల్స్ చూడండి చేంజ్ అవుతున్నాయి ఇక్కడ. మనకి ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ని సింపుల్గా క్లిక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. ఎఫెక్ట్స్ ఏమైనా కావాలనుకున్నా ఇక్కడ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి యానిమేషన్. యానిమేషన్లోకి వెళ్తే మనకు స్లైడ్ యానిమేషన్ ఎలా ఉండాలి అంటే అన్నీ ఒకేసారి ప్లే అవుతున్నప్పుడు సింపుల్గా రాకుండా అవి ట్రాన్స్ఫర్ అవుతూ రావాలి. సో ఇక్కడ నుంచి ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు మోర్ ఎఫెక్ట్స్ అన్నీ వస్తాయి. జస్ట్ అక్కడ క్లిక్ చేయండి, మీకు తెలుస్తుంది ఎగ్జాక్ట్లీ ఎలా వస్తుంది ఏంటి అనేది. ఓకే, ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. దెన్ నెక్స్ట్ వన్ తీసుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వన్, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎఫెక్ట్ లాగా అప్లై చేసుకోవచ్చు మనము. ఓకే ఓకే, స్లైడ్ షో కంప్లీట్ అయిపోయింది. ఇందులో ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇంకా అవి మీ చాయిస్, ఎలా కావాలన్నది మీ చాయిస్ తీసుకోవచ్చు. ఇవి మనకు బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ అంటే స్లైడ్ ఎఫెక్ట్స్. టెక్స్ట్కి ఎఫెక్ట్స్ ఇవ్వాలనుకుంటే మాత్రం టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కస్టమ్ యానిమేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేసుకోండి సింపుల్. ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ అని ఉంటుంది.
చూడండి టెక్స్ట్ సెలెక్ట్లో ఉంటేనే ఇది వర్క్ అవుతుంది, డిసెలెక్ట్లో ఉంటే వర్క్ అవ్వదు, సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్స్, ఎంట్రన్స్లో మోర్ ఎఫెక్ట్స్. ఇక్కడ ప్యానెల్ ఓపెన్ అవుతుంది, మనకు ఇలా కవర్ అయిపోతే బ్యాక్గ్రౌండ్ కవర్ అయితే కష్టం, స్లైడ్ కవర్ అయితే కష్టం కాబట్టి కొంచెం సైడ్కి ఇలా మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసి మూవ్ చేసుకొని జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఆ ఎంట్రన్స్ ఎలా వస్తుందనే చూపిస్తాయి. అన్నీ ఒకసారి వన్ బై వన్ చూసుకోండి, టైటిల్స్ ఏది ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఓకే, ఫ్రీ ఉన్న టైంలో అన్ని చెక్ చేసుకుంటే మనకు అవసరమైనప్పుడు సెర్చ్ చేస్తూ కూర్చోకుండా ఎగ్జాక్ట్లీ ఎస్ ఇదైతే మనకి యూజ్ అవుతుందని టక్కున మనం అప్లై చేసుకోవడానికి ఉంటుంది. ఓకే, డన్. దెన్ నెక్స్ట్ వన్ బై వన్ అన్నీ ఒకే ఎఫెక్ట్స్లా కాకుండా కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఎఫెక్ట్స్లో అప్లై చేసుకుంటే చూడడానికి బాగుంటుంది. ఓకే, ఎగ్జాంపుల్ సి. ఓకే, అలాగే మిగతా అన్నీ కూడా టైటిల్ ఇండెక్స్ అనేది నాకు సమ్ డిఫరెంట్, ఎంట్రన్స్ మోర్ ఎఫెక్ట్స్. ఓకే, అలాగే ఇవన్నీ కలిపి ఒకటే అప్లై చేద్దాం. కంప్లీట్ బార్డర్ పైన క్లిక్ చేసుకుంటున్నాను నేను, ఎంట్రన్స్ మోర్ ఎఫెక్ట్స్. ఓకే, అలాగే వన్ మోర్ స్లైడ్, ఎంట్రన్స్ more effects, then select entrance more effects. ఓకే, సో వీటితో పాటు ఇంకా మనము టైం ఇంక్రీజ్ చేయాలి స్లైడ్స్ అది అనుకుంటే ఎంట్రన్స్తో పాటు ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే ఆ టాపిక్ గురించి మనం ఇంకా డిస్కస్ చేస్తున్నాం, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, అది ఖాళీగా ఉండకుండా సమ్ లైట్ మూమెంట్ ఉండాలి అట్రాక్ట్గా అనిపించడానికంటే ఇవన్నీ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎంపసిస్. ఓకే, ఏమైనా మూమెంట్ కావాలనుకుంటే అప్లై చేసేసుకోవచ్చు. అలాగే మోషన్ పార్ట్స్ కూడా ఉంటాయి ఇక్కడే, ఒకే దగ్గర ఉండకుండా ఇప్పుడు రైట్ సైడ్లో ఉంది, మనకు లెఫ్ట్లో రావాలి, సో అప్లై చేసుకోవచ్చు లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ ఇక్కడ నుంచి. ఓకే, డన్. సో నెక్స్ట్ ఇది కూడా ఎగ్జాంపుల్, ఇది లెఫ్ట్లో ఉండి రైట్కి వెళ్తే బాగుంటుంది, సో మనకు ఎలా కావాలంటే అలా అరేంజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇది నాకు రైట్, డైరెక్ట్ క్లిక్ చేస్తే ఏంటంటే అప్లై అయిపోతుంది, మనకు ప్రివ్యూ కనిపించదు. అదే మనం మోర్ ఆప్షన్లోకి వెళ్ళి చూసుకుంటే మనకు ప్రివ్యూ కనిపిస్తుంది. ఓకే, ఓకే, అలా మిగతా అన్నిటికి అప్లై చేసుకోవచ్చు. అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎగ్జిట్ ఇవ్వాలనుకున్న వీటికి ఇక్కడ నుంచి ఎగ్జిట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఎంట్రన్స్లో ఏమేమి ఎఫెక్ట్స్ తీసుకుంటామో ఎగ్జిట్లో కూడా అవే ఉంటాయి, బట్ అక్కడ ఎంటర్ అవుతుంది, ఇక్కడ ఎగ్జిట్ అవుతుంది అంతే. సి. ఓకే, ఎగ్జాంపుల్ ఇది కూడా ఎగ్జిట్ మోర్ ఎఫెక్ట్స్, డన్. సో ఇలా మనము ప్రజెంటేషన్ సింపుల్గా ఒక ప్రజెంటేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి వీటిని ప్రివ్యూ ఎలా చూడాలి. ప్రివ్యూ చూడాలనుకుంటే స్లైడ్స్లోకి వెళ్ళండి, ఫ్రమ్ బిగినింగ్ అంటే సరిపోతుంది. క్లిక్ చేయగానే మీకు ఫుల్ స్క్రీన్ అయితే వచ్చేస్తుంది. ఎంటర్ క్లిక్ చేయొచ్చు, ఎంటర్, ఎంటర్. ఓకే, అంటే ఒక టాపిక్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ వెళ్తున్నాము అనుకుంటే జస్ట్ అలా మౌస్తో క్లిక్ చేసినా ఓకే అని ఎనీ మూమెంట్ ఇవ్వాలి, సో ఇచ్చుకున్నా సరిపోతుంది. దెన్ నెక్స్ట్, దెన్ నెక్స్ట్. కానీ వేరే వాళ్ళకి మనం ప్రజెంటేషన్ పంపించేప్పుడు కానీ ఆటో ప్లే అవ్వాలనుకుంటే కానీ ఖచ్చితంగా టైం సెట్టింగ్స్ అనేవి యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ టైం సెట్టింగ్స్ కోసం మనకి ఇక్కడ రిహార్స్ టైమింగ్స్ అని ఒక ఆప్షన్ అయితే ఉంది. డైరెక్ట్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ నుంచి కావాలి కాబట్టి ఇక్కడ నుంచి రిహార్స్ టైమింగ్స్, టైం ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో నెక్స్ట్ ఎస్ లాజిక్ అని వచ్చింది. దెన్ నెక్స్ట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అని వచ్చేస్తుంది. ఎంత టైం ఉండాలి, ఇది కాసేపు ఉండాలి, డిస్ప్లే అవ్వాలి, ఎలాంటి చేంజెస్ చేయొద్దు, క్లిక్ చేయొద్దండి, జస్ట్ అంతే. నెక్స్ట్ అంటే మనం ఇక్కడ ఇచ్చే టైంని బట్టి అది నెక్స్ట్ మూమెంట్ జరుగుతుంది. డన్. నెక్స్ట్, నెక్స్ట్, నెక్స్ట్ గ్రాఫిక్ డిజైనింగ్, వెబ్ డిజైనింగ్, డిప్లొమా ఎడిటింగ్, విఎఫ్ఎక్స్ గురించి కాసేపు మనం మాట్లాడాల్సి ఉంది. జస్ట్ కొంచెం టైం ఇవ్వండి అంతే. ఇక్కడ ఎన్ని సెకండ్స్ అని చూపిస్తుంది, ఇది కంప్లీట్గా టోటల్ ప్రజెంటేషన్ టైమింగ్ అనేది రైట్ సైడ్లో చూపిస్తుంది. ప్రజెంట్ స్లైడ్కి సంబంధించింది లెఫ్ట్ సైడ్లో చూపిస్తుంది టైమింగ్స్. సో వాటిని ఫాలో అవుతూ మనకి ఎంత టైం కావాలో ఈజీగా అప్లై చేసేసుకోవచ్చు ఫోటోషాప్. ఓకే, డన్. 56 సెకండ్స్కి ఎగ్జాంపుల్కి ఒకటి క్రియేట్ చేసుకున్నాము. ఒక ప్రాజెక్ట్ పైన నేను తర్వాత చేసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది జస్ట్ మనకు ఒక ప్రజెంటేషన్ని ఎలా రెడీ చేసుకోవాలనడానికి. ఇప్పుడు ఫ్రమ్ బిగినింగ్ ఒకసారి చూద్దాం. చూడండి, నేను ఎలాంటి క్లిక్ చేయట్లేదు, కీబోర్డ్ యూజ్ చేయట్లేదు, మౌస్ యూజ్ చేయట్లేదు, ఆటోమేటిక్గా ప్లే అయిపోతుంది. టైం రికార్డింగ్ టైంలో మనం ఎంత అయితే ల్యాగ్ చేస్తామో ఇక్కడ అలానే ల్యాగ్ అవుతుంది. ఫాస్ట్గా క్లిక్ చేసింది ఫాస్ట్గా అవుతుంది. నెక్స్ట్ స్లైడ్ కొంచెం ఫాస్ట్గానే తీసుకున్నాం కాబట్టి చూడండి, వన్స్ ఇండెక్స్, దెన్ కోర్సెస్.
విఎఫ్ఎక్స్ దగ్గర కొంచెం టైం తీసుకున్నాము. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు చార్ట్స్ తీసుకోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు, లోగో క్రియేషన్ చేసుకోవచ్చు. వీటన్నిటిపైన మీకు సింపుల్గా ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాలి, ఎవరికైనా ప్రెజెంటేషన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు పవర్ పాయింట్ని మనం ఇలా సింపుల్గా డిజైన్ చేసుకుంటూ కూడా ప్రెజెంటేషన్ ఇవ్వచ్చు. వ్యూ మార్చాలనుకుంటే ఇక్కడ నార్మల్ వ్యూ పెట్టుకోండి, బ్యాక్ టు వ్యూ ఇంతకుముందు ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. ఇది నార్మల్గా ఒక ప్రెజెంటేషన్ని క్రియేట్ చేసుకునే మెథడ్. ఈ 3 క్లాసెస్లో ఇది ఎనఫ్. ఇంకా మీకు డీటెయిల్డ్గా మిగతా అన్నీ అనుకుంటే నేను వర్డ్ స్టార్ట్ చేస్తాను నెక్స్ట్ క్లాస్లో. వర్డ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి పవర్ పాయింట్కి వచ్చేసి మీకు కావాల్సిన ప్రాజెక్ట్స్ని, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయన్నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.